హాయ్ అండి. మనకి ప్రోమోలో చూపించినట్టుగా ప్రోమోలో ఫస్ట్ బర్ని గారి ప్రోమో వేసిరు. దాని తర్వాత రీతు వాళ్ళ ప్రోమో, దాని తర్వాత వచ్చేసి కళ్యాణ్ వాళ్ళ ప్రోమో. అంటే 3 ప్రోమోలు వేసిరు కదా. ఆ రూల్ ప్రకారం కాకుండా ఫస్ట్ కళ్యాణ్ వాళ్ళ అమ్మ వచ్చింది, దాని తర్వాత రీతు చౌదరి వాళ్ళ అమ్మ, తర్వాత భరణి గారి కూతురు వచ్చింది కదా. ఇలా ఇలా ఉన్నది కదా ఆ ప్రాసెస్. ఇదంతా కాకుండా ముందే ఈ బిగ్ బాస్ ప్రోమోలు అన్నీ కూడా ఉల్టా పుల్టా వేసేసి అసలు ఏం జరుగుతుందో సీజన్ అర్థం కావట్లేదు. ఆ లైవ్లో అందరూ గోర్లు గిల్లుకుంటా ఏం చేయాలో అర్థం కాకుండా ప్రేమ పాఠాలు పాడుకుంటా కూర్చుంటారు హౌస్లో. అది లైవ్లో వేసుంటే బాగుండుగా. పేరెంట్స్ అందరు లాస్ట్ సీజన్లో ఎంత బాగుండేది. పేరెంట్స్ వచ్చినంటే కొన్ని ఇన్పుట్స్ లైవ్లలో ఇస్తుంటే చూసేది, దాని తర్వాత ఎపిసోడ్లు వేసేసేది, చాలా బాగుండేది. ఇప్పుడు చూస్తుంటే చెండాలంగా అనిపిస్తుంది. అసలు లైవ్ ఎందుకు పెట్టుకోవాలి, దేని చూడాలి, అసలు ఏంది లైవ్లో ఏముందని అనిపిస్తుంది. ఇది చదరంగం కాదు రణరంగం అన్నాడు. ఈ రణరంగం ఏందో అర్థం కావట్లేదని నాకు అనిపించింది. మీకేమైనా ఎలా అనిపించిందని కామెంట్ చేయండి. ఇప్పుడు ఫస్ట్ ఎవరి గురించి మాట్లాడుకుందాం. కళ్యాణ్ వాళ్ళ మదర్ హౌస్లోకి వచ్చినప్పుడు ఒక సాంగ్ వేసిండు. సాంగ్ వేసిన తర్వాత ఆ సాంగ్ వినంగానే ఎవరికైనా ఎమోషనల్ అవుతారు, బాగా ఏడుస్తారు. ఆ సాంగ్ వేసిండు. అందరు ఏడ్చుకుంటూ కళ్యాణ్ కూడా అక్కడికి పోయిండు, వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళేసి అగ్గిచ్చి గట్టిగా ఏడ్చిండు. దాని తర్వాత కళ్యాణ్ బయటనే కూర్చున్నాడు సోఫాలో. అందరు లోపలికి వెళ్ళిపోయారు. కళ్యాణ్ ఏంద్ర నాన్న పిచ్చి కన్నా పిచ్చోడ బక్కగానే ఎందుకు తినట్లేదారా, నువ్వు ఇంత బాధపడ్డవారా, ఇన్ని తీర్లు ఆలోచించినవారా, అది తప్పుగా అనుకున్నవారా అంటే కళ్యాణ్ మొన్న ఏడుస్తున్నప్పుడు మన ఫొటోస్ పంపించినప్పుడు ఏడ్చిండి కదా. వాళ్ళ అమ్మ నన్ను హాస్టల్లో పడేసారు, నేను చిన్న గుండంగా తీసుకుపోయేసారు, నాకు ఇబ్బంది అనిపించింది, మా వాళ్ళ ముఖం చూడలేదు, నేను నాకు ఎట్టుంటారో తెలియకుండా ఉండే, నేను మళ్ళీ 5 ఏళ్ళు ఇట్లా గ్యాప్లో ఉన్న దూరంగా ఉన్న అది అని చెప్పేసి ఏడ్చింది కదా. అది ఎక్కడ బ్యాడ్గా పోర్ట్రేట్ అవుతుందో వాళ్ళ అమ్మ కూడా మస్తు బాధేసింది. దాన్ని సరిదిద్దడం కోసం హౌస్లోకి వచ్చినట్టు అనిపించింది నాకైతే వాళ్ళ అమ్మ. ఎందుకంటే ఇక్కడ ఎందుకురా అట్లా ఎందుకు ఫీల్ అయినవరా అని చెప్పేసి అని, అరే నువ్వు మంచిగా ఆట ఆడుతున్నావు, నువ్వు విన్నర్ అవుతావు, నువ్వు కప్పు తీసుకురావాలి, కప్పు ప్రామిస్ చేయరా అని చెప్పేసి ప్రామిస్ చేయించింది. ఇంకేమైనా ఇన్పుట్స్ ఇస్తా అనుకుంటే ఏమి ఇవ్వలేదు. నువ్వు ఎక్కడైనా స్టాండ్ తీసుకోవాల్సిన విషయాలు వచ్చినానుకో స్టాండ్ తీసుకో, గట్టిగా నిలబడు, బలంగా మాట్లాడు, నామినేషన్ విషయాలు కూడా అన్నింటిలో కూడా బలంగా మాట్లాడు, బలంగా పాయింట్స్ మాట్లాడు, బలంగా ఉండరా, అదే బలంగా స్ట్రాంగ్గా పాయింట్స్ చెప్పు, మంచిగా మాట్లాడని చెప్పేసి చెప్పడం జరిగింది. ఇంకా ఏమైనా ఇన్పుట్స్ ఇవ్వాలని అనుకుంటే ఇంకేముంది, నువ్వు దేనికి వచ్చినావో దానికోసమే ఆడు అని చెప్పేసి ఉంటే బాగుండే అనిపించింది. అమ్మాయిల చుట్టూ తిరగకుండా నువ్వు గేమ్ పైన ఫోకస్ పెట్టు అని ఉంటే బాగుండు అనిపించింది. కానీ అక్కడ అలా చెప్పలేరు కదా. సోషల్ మీడియా ప్లాట్ఫామ్ పైన ఉంది, అందరూ ఎట్లా బ్యాడ్గా పోర్ట్రేట్ అని చెప్పేసి చెప్పలేదు. అక్కడ గుడ్గా అనిపించింది వాళ్ళమ్మ. నెక్స్ట్ లోపలికి వచ్చిన తర్వాత అందరు పరిచయం చేసుకుంటూ అందరూ బాగా ఆడుతున్నారు అది అని చెప్పేసి అన్నది. లోపల గోల్డెన్ రూమ్లో అందరు కూర్చున్న తర్వాత కొంచెం మాట్లాడుతున్నట్టు, వీడు చిన్నప్పుడు ఇట్లుండే అట్లుండే అని చెప్తుందండి. వీడిని చెప్తున్న టైంకే మాకు కొద్దిగా ప్రైవసీ కావాలి రా అని అన్నది. అదే ఫుడ్ తింటుంటే సంజన గారు తినిపిస్తుంటే వద్దు నాకు వద్దంటే తినరా అని సంజన గారు కూడా చెప్తుంది. వాళ్ళ అమ్మ తినిపిస్తుంటే, ఎవరమ్మ కళ్యాణ్ వాళ్ళ అమ్మ తినిపిస్తే సంజన గారు తినరా ఇవన్నీ వద్దు అది అని ఏం చెప్పకూడదు, అమ్మకు అది చెప్పకూడదు అని చెప్పి సంజన గారు మంచిగా అంటుంటే మాకు కొంచెం ప్రైవసీ కావాలనగానే అందరూ వెళ్ళిపోతుంటే తనుజను ఉండని చెప్పాడు. అక్కడ బిగ్ బాస్ ప్రోమో ప్రకారం న్యూట్రల్గా అంటే మామూలుగా చూసే ఆడియన్స్కి ఏమనిపిస్తుంది అంటే, అదేంది వెళ్ళిపోమన్నా కూడా వెళ్ళిపోకుండా తను ఎట్లా కూర్చుంది, వాళ్ళ ప్రవేశం జరగొట్టింది అనేటట్టుగా బిగ్ బాస్ ప్రోమో కట్ చేసిండు. ఆడ రీతు చౌదరి ఓ మీ ఫ్యామిలీ మెంబర్స్ వరకు ఉండాలారా అని చెప్పేసి అన్నది కదా. అక్కడ అర్థమవుతుంది కళ్యాణే తనుజను ఉండు అని చెప్పినట్టుగా మనకు అర్థమవుతుంది. అది ఎవరైనా చూస్తే తనుజను నెగిటివ్ కోణంలో చూపించే విధంగానే ప్రోమోలు కట్ చేస్తున్నాడు బిగ్ బాస్. ఏమనుకుంటాడో అనవసరంగా పిలిచిండా మరి బిగ్ బాస్, ఎందుకు పిలిచిండు సెలబ్రిటీలను అని చెప్పేసి హౌస్లో పిలిపించి వాళ్ళని ఎక్కడ చూడండి ఎప్పుడు చూసినా తనుజకు వైపే, తనుజనే నెగిటివ్ చేసే విధంగానే. ఇప్పుడు మనం అనుకుంటాము అది కళ్యాణ్ డబ్బాల టాస్క్ ఉంది కదా, ఏది సంజన గారు మన సుమన్ శెట్టి గారు ఆడిన టాస్క్ ఉంది కదా, ఆ టాస్క్లో వచ్చేసి తనుజతో గొడవ కళ్యాణ్కి అంత పెద్ద గొడవ జరగలేదు. అక్కడ గొడవ ఎక్కువ ఎవరితో జరిగిందంటే దివ్యతోని కళ్యాణ్కి బాగా జరిగింది. ఆర్గ్యూ హౌస్లో ఉన్న వాళ్ళందరితో జరిగింది. తనుజ అరే నువ్వు ఏది క్యాప్టెన్గా ఫెయిల్ అయినవరా అని ఒక మాట అనేసింది. దాని తర్వాత నేనైతే ఏది సుమన్ శెట్టి గారికే ఇచ్చేవాడిని, నేనైతే సుమన్ శెట్టి గారిని విన్నర్ చేసేదాన్ని అన్నది అక్కడి వరకే. కానీ ఆ ప్రోమో కటింగ్ మొత్తం తనుజే తప్పు చేస్తుంది, కళ్యాణ్ రైట్ చేస్తున్నాడు, తనుజ చూసినా ఎలా మాట్లాడుతుంది అన్నట్టుగా కట్ చేసేసాడు. అంటే ప్రతి ఒక్క ప్రోమో వచ్చిందంటే తనుజ వైపే నెగిటివ్ కోణంలో కట్ చేయడము. ఇప్పుడు ఇవాళ లైవ్ చూడకుండా డైరెక్ట్ ఇక్కడ చూసేటోళ్ళకి కూడా ఏమనిపిస్తుంది అంటే, అరే నిజంగానే వెళ్ళంటే కూడా కళ్యాణ్ ప్రైవేసీ కావాలంటే కూడా వెళ్తలేదు చూడు, ఎట్లా అసలు వాళ్ళకి ప్రైవేసీ కూడా ఇస్తలేదు చూడు, ఈ అమ్మాయి మంచిది కాదురా అనేటట్టుగా ప్రూవ్ చేసే విధంగా అక్కడ కట్ చేయడం అనేది నేను కల్చర్ కూడా చూస్తున్నా. ఆటుపక్కటి పక్కన కొన్ని అద్దాలు ఉంటాయి కదా, ఈ అమ్మాయిని వెళ్ళన్నాడా లేదా కళ్యాణ్ కూర్చో అన్నాడా అని చెప్పేసి అక్కడ దొరుకుతుందా మనకు, లేకపోతుంటే అక్కడ లేచినట్టు కనపడతామని చెప్పేసి అద్దాల వైపు అక్కడక్కడ చూసినా నేను, ఎక్కడ నాకు కనిపించలేదు. అట్లా కట్ చేసేసిండు ఎవరు మన బిగ్ బాస్ మామ. అట్లా కట్ చేయడం ఎంతవరకు కరెక్ట్ అని నాకు అనిపించింది. ఒక అమ్మాయిని అసలుకి ఎందుకు అలాంటి అమ్మాయి ఇప్పుడు విన్నర్ చేయాలని లేకపోతే ఎందుకు హౌస్లోకి పిలవాలి,
ఆ అమ్మాయి ఇప్పుడు ఓటింగ్ బాగా పడుతుందని చెప్పేసి తొక్కి 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 పడుతున్నాడు, తొక్కి పట్టి నార తీస్తాడు చూసినావా, అలా తీస్తున్నాడు అనిపించింది. తనుజను అన్ని విధాల్లో నెగిటివ్ కోణంలో చూపించడం ఎంతవరకు కరెక్ట్ అని నాకు అనిపించింది. మీకే అనిపించింది అనేది కామెంట్ చేయండి. అక్కడ కూర్చున్న తర్వాత ఆమె చెప్తుంది, నేను ఎప్పుడు కావాలని దూరం పెట్టలేదమ్మా, వాడు హాస్టల్లో ఉంటే బాగుపడతాడు, మంచిగా చదువుకుంటాడు, మంచిగా మనం ఉన్న పొజిషన్లకి ఇంకా మంచిగా మంచిగా చదువుకొని మంచి ప్రైజ్ కూడా అవుతాడన్న ఉద్దేశంతోనే నేను అలా ఉంచినమ్మా అంటే, నాకు తెలుసులే, నేను చెప్దాం అనుకున్నా కుదరలేదంటే, ఆల్రెడీ వాళ్ళ అమ్మ నాన్నలు నన్ను హాస్టల్ వేసేసారు బలవంతంగా అది అని చెప్పేసి బ్యాడ్ చేసి అక్కడికి చేసిండు కళ్యాణ్. ఇక్కడ నేను చెప్దాం అనుకున్నా, మళ్ళీ చెప్దాం అనుకుని కుదరలేదని చెప్పేసి ఎడ్డి పిల్లగాళ్ళగా చెప్పడం అనేది నాకు మంచి అనిపించలేదు. వాళ్ళ అమ్మ చూసినా అక్కడ సర్దిద్దానికే వచ్చిందేమో, ఇక్కడ నేను మా పిల్లోని హాస్టల్ వేసేసి మేము ఏ ఇబ్బంది పెట్టలేదు, ఇది వాని భవిష్యత్తు కోసం వేసిందని చెప్పడం కోసం వచ్చినట్టుగా అనిపించింది నాకైతే. వాళ్ళ అమ్మ ఇన్నోసెంట్ చూసినప్పుడు నాకు కూడా బాధేసింది. దాని తర్వాత ఇక ఏది టైం అయిపోతుంది, టైం అయిపోయాక లోపలికి వచ్చేస్తుంది. లోపలికి వచ్చిన తర్వాత అందరికి బాయ్ చెప్తుంది, అందరూ ఓకే బాగా ఆడతారు, మంచిగా ఆడని నాన్న అని చెప్పేసి, కామెడీ నీది బాగుంటుంది అది అని చెప్పేసి బయటికి వెళ్తుంది. బయటికి వెళ్తున్నప్పుడు తనుజ శారీ పెడుతుంది. ఏమిస్తున్నావు అని అంటాడు కళ్యాణ్. ఏమిస్తున్నారా అంటే శారీలే అని చెప్పేసి అని, ఆంటీ జాగ్రత్త టేక్ కేర్ అని చెప్పేసి ఇచ్చేసిన తర్వాత లోపలికి వచ్చిన తర్వాత అది ఒక బిర్యానీ వాళ్ళ అమ్మ తీసుకొచ్చిన బిర్యానీ తీసుకొచ్చి ఫ్రిడ్జ్లో పెడుతున్నప్పుడు, అరే మీ అమ్మ ఎంత ఇన్నోసెంట్రా, బాగా మాట్లాడిందిరా ఇన్నోసెంట్రా నాకు చూసినప్పుడు అని చెప్పేసి అని అంటుంటే, అంది అది మా అమ్మది మా నాన్నది లవ్ మ్యారేజ్ కదా, వాళ్ళు మా అమ్మకు మా నాన్న లోకం, మా నాన్నకు మా అమ్మాయి లోకం, వాళ్ళిద్దరు వాళ్ళ లోకంలో వాళ్ళే ఉంటారు, ఇంకా ఎవరి గురించి పట్టించుకోరు అన్నప్పుడు, నిజంగా రియల్ రా, అరే కష్టమైన సుఖమైన ఒక అలా లవ్ ఎఫెక్షన్స్ పెట్టుకొని అట్లా ఉండడం అనేది గ్రేట్ లవ్ రా అని చెప్పేసి అన్నప్పుడు, అందుకనే కదా మా అమ్మలాగా నాకు వచ్చిందని చెప్పేసి అనడము. ఎందుకు ఇచ్చినావు చీర ఎందుకు ఇచ్చినావు చెప్పు అంటే, అరే మనం ఉండేది 5 వారాలే, సారీ ఏంది నాకు జ్వరం వచ్చిన అంటే నాకు హెల్త్ బాగాలేనప్పుడు నాకు సపోర్ట్నెస్గా నిలబడి అవసరం అందరూ ఉన్నారు, కానీ నాకు అందరికంటే ఎక్కువ నాకు సపోర్ట్నెస్గా ఉన్నావు, నాకు ఇంట్లో పర్సన్ లాగా నాకు కనెక్ట్ అయినావు, నా ఫ్యామిలీ మెంబర్ లాగా కనెక్ట్ అయినావు. అక్కడ మీ అమ్మ ఇన్నోసెంట్గా మాట్లాడుతుంటే నాకు ఎందుకో ఇవ్వాలనిపించిందిరా, ఇవ్వాలనిపించేసి ఇచ్చిన, మనం ఉండేది ఇంకా 5 వీక్సే కదా, 5 వీక్స్లో ఈ 5 వారాలలో ఏటోలో నీ దారి నీది, నా దారి నాదే కదరా, ఎక్కడో అక్కడ వెళ్ళిపోతున్నాం కదరా, అందుకే నాకు ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా అనిపించి ఇచ్చిందంటే, ఓకే నేను కూడా నీ మంచిగా కోరుకుంటాను లే అని చెప్పేసి కళ్యాణ్ కూడా అనడం జరిగింది. దాని తర్వాతనే ఏడవడం జరిగింది. దాన్ని ఏడవని తనుజ లవ్ చెప్తే ఐ లవ్ యూ అని చెప్తే ఆ వద్దన రిజెక్ట్ చేసేసింది. అందుకే కళ్యాణ్ ఏడిచినట్టుగా పోర్ట్రేట్ చేసేసి పిఆర్లో ఒకటే భజన కొడుతున్నారు. కానీ ఇక్కడ జరిగిందంత అది. ఇప్పుడు వాళ్ళ కళ్ళు తెరిచినే తెలియదు, అంటే కళ్ళు తెరిస్తే బాగుంటుందని అనిపించింది ఎందుకంటే చూసినాక అది జరిగింది. నెక్స్ట్ ఇక రీతు చౌదరి వాళ్ళ అమ్మ వచ్చింది. రీతు చౌదరి వాళ్ళ అమ్మ వచ్చినప్పుడైతే ఇక ఆనుడు రావడమే కర్ర అందుకొని కొట్టేటట్టుగా వచ్చింది. కానీ అని ఏడ్చుకుంటూ పోయి అగ్గిచ్చేసి ఇక్కడ చెప్పనీయకుండా బయటికి చెప్పనీయకుండా అక్కడ కామూషిగా చేసేసినట్టు అనిపించింది. దాని తర్వాత లోపలికి అందరితో మంచిగా మాట్లాడింది, లోపలికి వెళ్ళేసింది. చెప్పాలంటే తనుజ నీకు ఎంతో సపోర్ట్నెస్ ఉంది, తనుజ అన్ని విధాలలో సపోర్ట్నెస్ ఉంది, నీకోసం నీ బాగోబులు చెప్తుంది, నీకు అదే నేను హౌస్లో నీతో పాటు ఉంటే నీకు ఎలా చెప్పాలనుకుంటున్నావు అలా చెప్పింది. నాకు పోగానే అన్నయ్య నన్ను ఫస్ట్ తనుజనే కలువమ్మ, తనుజ చాలా చక్కగా మాట్లాడుతుంది, తనుజ చెల్లెకి సపోర్ట్నెస్ ఉంది, నువ్వు చెల్లె కంటే ముందుగా తనుజక్క కలవమ్మ అని చెప్పేసి, తనుజక్కను కలవమ్మ అని చెప్పేసి అన్నయ్య కూడా చెప్పిండు అని చెప్పేసి వాళ్ళ అమ్మ చెప్తుంది. తనుజ గురించి పొగడడం జరుగుతుంది. ఈమె చెప్తారు కదా డిమాండ్ పవన్ కళ్యాణ్ వీళ్ళందరూ కూడా మంచిగా చేస్తారు. ఏం మంచిగా చేస్తారు, ఆమె చెప్పేది ఏంది, నువ్వు చేసేది ఏంది. ఒకవేళ ఆమె డిమాండ్ పవన్ ఏడ్ చేసుకుంది అనుకో ఎట్లా గలీజుకుంటుంది కదా అని చెప్పేసి ఏడ్ చేయకూడదు, అంటే ఇతను నచ్చలేదని చెప్పేసి ఎట్లా చెప్పలేదు కదా, చెప్పలేక సరేనమ్మా అది అని చెప్పేసి అని అనడం జరిగింది. మన ఎవరిని ఇమాన్యుల్ లోపల పిలిచి ఇమాన్యుల్తో కూడా మీరు చక్కగా ఆడుతున్నారు, చక్కగా కామెడీ చేస్తున్నారు, అదేంటి సీక్రెట్ టాస్క్ ఇచ్చినప్పుడు ఆ సీక్రెట్ టాస్క్లలో మా చేతిలో కత్తి పెట్టినట్టు గన్ను పెట్టినట్టుంది, ఎవరు పడితే వాళ్ళని కలుతారని చెప్పేసి అన్నారు చూడ, నా కామెడీ పండిందని చెప్పేసి కొంచెం నవ్వుకోవడం జరిగింది. అందరికి మంచి చెప్పేసింది. సంజన గారు మీ ఆట అంటే నాకు నచ్చుతుంది, మీరు చాలా నాకు ఫ్యాన్ అండి, మీరు నాకు ఫ్యాన్ అని చెప్పేసి చెప్పడం జరిగింది. అది జరిగింది. నెక్స్ట్ అందరికి బాయ్ చెప్పేసి ఒక సాంగ్ వేసారు, సాంగ్ ఎగిరింది, ఆమె బాయ్ చెప్పేసింది, వెళ్ళిపోయింది. దాని తర్వాత వచ్చేసి బర్ని గారి వాళ్ళ కూతురు వచ్చింది. ఆ స్టోర్ రూమ్ నుంచి కూతురు రావడమే పాప అని చెప్పేసి అగ్గించుకోవడం, ఏడవడం, ఫుల్ ఎమోషనల్ అయిన బర్ని గారు కూడా బాగా అనిపించింది. నీకు ఇక్కడ దెబ్బ జరిగింది కదా డాడీ, ఏమైంది డాడీ, ఇక్కడ కొంచెం ఉబ్బుగా ఉంది కదా అది అని చెప్పేసి ఆ కేరింగ్ తీసుకొని, ఆ ఇద్దరు కూతురులు ఉన్నట్టుంది బర్ని గారికి, చాలా కేరింగ్గా చిన్న కూతురు వచ్చింది, హనీ అని పిలుస్తారు, మరి ముద్దు పేరైతే అని, ఆ పేరు రియల్ పేరుతో మర్చిపోయినా, అలా చెప్పడం అనేది నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. దాని తర్వాత అక్కడ అందరికీ హాయ్ అని చెప్పి సుమన్ బాబాయ్, ఏది కళ్యాణ్ బ్రో ఇట్లా అందరు చెప్పుకుంటా తను దివ్య అని చెప్పి దివ్య తెలుసు అని చెప్పేసి, తర్వాత తనుజ సిస్టర్ తనుజ అక్క అని చెప్పేసి తనుజ దగ్గర పోయి అగ్గిచ్చేసి ముద్దులు పెట్టడం, అదైతే అక్కడ దివ్యను ఫోకస్ చేసి చూస్తాను. బిగ్ బాస్ కెమెరా చూపించింది దివ్య ముఖం ఎట్లా మాడిపోతుందని చెప్పేసి
ఫోకస్ చేసి చూపించింది. అంతకు ముందుకే దివ్యతోని ఏది మన నిన్న చెప్పినా కదా, నేను ఆల్రెడీ నేను అందరికన్నా ముందే ఇట్లా అప్డేట్ వచ్చిన ముందే చెప్పేసాను, గుర్తుందా మీకు? ఏంటిది ఇక తనుజ కాలుకు గాయమో ఏదో తలిగితే బర్ని గారు ఆయింట్మెంట్ పూస్తున్నప్పుడు గొడవ అయిందని చెప్పినా కదా నిన్న. నా రివ్యూలలో చూడని వాళ్ళంటే చూడండి, నిన్న నేను అంటే అప్డేట్స్ రాగానే నా రివ్యూలో పెడుతున్నాను అందరికన్నా ముందుగా, వాళ్ళు చూడండి. అక్కడ అన్నట్టు అదే ఏది గొడవ జరిగింది కదా, కాలుకు గాయం అయితే కాలుకు దెబ్బ తగిలితే నువ్వే పూయాలన్నా ఇంకెవరు పూయలేదా, నీ చేయికి దెబ్బ తగిలింది కానీ నువ్వు ఎట్లా పూస్తున్నావు, ఏం చేస్తున్నావు అని చెప్పేసి ఆమె అరిచింది కదా. అరవడం అనేది నాకు నచ్చలేదు. ఎందుకంటే ఇప్పుడు బర్ని గారికి ఆయన ఇష్టం, ఆయన ఎలా ఉండాలనేది ఈమె నేర్పడం ఏంటని నాకు అనిపించింది. ఈమె ఇప్పుడు బర్ని గారి చేయికి దెబ్బ తగిలినా కూడా తనుజ పూయడం జరిగింది. ఏంది మీరు స్టాండ్ తీసుకుంటుంది, మీరు నచ్చదు కదా, ఒకటే మీరు నాకు పూయాలనిపించింది పూస్తానా, ఏది నేను చేయాలనిపించింది మసాజ్ చేస్తున్నా అని చెప్పేసి అనడం అంటే ఏంది, మీరు ఎందుకు స్టాండ్ తీసుకోవట్లేదని చెప్పేసి తనుజ కూడా అంటది. ఎలా చెప్పానమ్మా ఇక అంటే నేను రాగా ఇప్పుడు మీరు నాతో మాట్లాడినప్పుడు అలా అమ్మ పోసిస్గా ఫీల్ అయిపోతుంది, ఎందుకు అట్లా చేస్తుందని చెప్పేసి తనుజ కూడా ఫీల్ అవ్వడం అర్థం ఉంది, తను కూడా ఫీల్ అయింది. తర్వాత బర్ని గారు వాళ్ళ కూతురు వచ్చిన తర్వాత కూడా చెప్పింది కదా, నువ్వు కమాండింగ్ చేసే వాళ్ళకు దూరంగా ఉండు డాడీ అని చెప్పేసి అన్నది కదా, కమాండింగ్ చేసే వాళ్ళకు దూరంగా ఉండు డాడీ అని చెప్పేసింది. తన చేత నీది బాండింగ్ బాగుంది, నాన్న బాండింగ్ చాలా బాగా చక్కగా వెళ్ళింది, బాండింగ్లకు దూరంగా ఉండడం అవసరం లేదు, అందరూ నువ్వు ఇంట్లో ఎలా ఉంటున్నావు మాతోటి ఇక్కడ కూడా అలానే ఉన్నావు డాడీ, నువ్వు బాండింగ్లో ఏం దూరం పెట్టుకోకు, అమ్మ నాని అందరు బాగున్నారు, అందరూ అక్క ఇట్లా అందరు బాగున్నారు, నువ్వేం టెన్షన్ పడకు డాడీ, మంచిగా ఆడుతున్నావు, మన నామినేషన్ సూపర్ చేసినావు, అట్లనే తోపులాగా చేయి నా డాడీ అని చెప్పేసి అని చెప్పడం జరిగింది. పోతున్నప్పుడు కూడా లవ్ యూ అక్క, లవ్ యూ, మీ బాండింగ్ చాలా బాగుందని చెప్పేసి పదే లవ్ యూ అక్క అని చెప్పేసి ఇట్లా లవ్ గుర్తు పెట్టేసి చూపించి. ఎందుకంటే ఇక్కడ వాళ్ళ డాడీకి అర్థమయ్యే విధంగా తనుజతో కలిసిండు తనుజతో అనే విధంగా ఇంటించింది. వాళ్ళ డాడీకి తెలుసుగా డాడీ నువ్వు అక్కడ వాళ్ళ డాడీ పిలిచి అన్నట్టుంది, దివ్యతను కూడా మాట్లాడి అన్నట్టుంది. ఇంకా అక్కడ మాడిపోయింది కదా ముఖము, తనుజను అగ్గించుకొని ముద్దు పెట్టినప్పుడు మాడిపోయింది కదా, అక్కడ దివ్యతను కూడా మాట్లాడు అని చెప్పినట్టుగా ఉన్నట్టుంది. దివ్య పిలిచి అక్క మీరు కొంచెం ఏది డాడీని కంబైన్డ్గా చేస్తుంటే కొంచెం బాధేస్తుంది, కంబైన్డ్గా అంటే అదేం లేదురా, మీరు ఏదైనా నువ్వు ఫ్యామిలీ మెంబర్స్ వచ్చినప్పుడు నేను అనుకున్నా మీరు తిట్టుబడితే అని అనుకున్నా, గట్టిగా అన్నా పర్వాలేదు, నాకు మీరు ఎవరు వచ్చన్నా తప్పు లేదని చెప్పేసి ఆ అమ్మాయి కన్సర్న్ చూపిస్తుంది, రియల్ కన్సర్నే, రియల్ బాండింగ్గా చూపిస్తుంది. కానీ ఇక్కడ తనుజతో కలిసినప్పుడు తట్టుకోలేకపోతుంది అంటే ఈ అమ్మాయి దివ్య. అసలు హౌస్లోకి ఎందుకు వచ్చిందో, హౌస్లోకి వచ్చింది ఏంది, ఆ బాండింగ్ ఏంది, వాళ్ళ అమ్మ చెప్పిపోయినా కూడా ఇంకా కూడా అర్థం చేసుకోలేకుండా ఈ అమ్మాయి ఆ పొసిసివ్నెస్గా ఫీల్ అయిపోయి నాతోనే ఉండాలి, బర్ని గారు ఇంకొలతో మాట్లాడొద్దు అన్నట్టుగా మాట్లాడుతుంది. కళ్యాణ్కి రుద్రని ఎవరికి రుద్ర నేను అలా ఆ పొజిషన్లో అలానే ఫీల్ అవుతా అని చెప్పేసి ఆ కవరింగ్ కొట్టడానికి ట్రై చేసింది. కానీ నాకైతే అది నచ్చలేదు అనిపించింది. అక్కడ ఆ అమ్మాయి చేసే ఎంత తనుజ మీద కుళ్ళు పెట్టుకోవడం అనేది కరెక్ట్ కాదనిపించింది. అసలు ఆల్రెడీ నామినేషన్లో ఉంది, ఎట్లాగో ఇక మా ఫ్యామిలీ అయితే వచ్చింది, ఇక ఉంటే పోతా అన్నట్టుగా బిహేవ్ చేస్తున్నట్టు అనిపిస్తుంది. కానీ ఒకవేళ తనుజతో మంచిగా ఉంటే తనుజ ఓటింగ్ ఆమెకు ప్లస్ అయ్యి టాప్ 5లోకి వచ్చి లేకపోతే టాప్ ఇంకో 2 వారాలు కూడా సర్వే అయ్యేదేమో అనిపించింది నాకు. ఎందుకంటే అంత టాకింగ్ పవర్ బాగుంటుంది కదా, దివ్యకి బాగుంటుంది, అసలు టాకింగ్ స్కిల్స్ బాగుంటాయి, ఆమె ఎట్లా నామినేషన్ చేసినా కూడా డిఫెండ్ చేసుకునే స్కిల్స్ కూడా సూపర్గా ఉంటాయి. ఒకవేళ టాప్ 5 అయినా ఆశ్చర్యపోని అవసరం లేదు. అట్లాంటి కండిషన్స్ తన చేత నువ్వుకే నెగిటివ్ కోణాలు ఆలోచిస్తే తనకే ముప్పు. అది అర్థం చేసుకోకపోతే ఇంకేం చేస్తారు, వాళ్ళ అమ్మ కూడా చెప్పింది ఇంట్లో అక్కలాగా ఉంటుందని చెప్పేసి వాళ్ళ అమ్మ చెప్పి ఇంటి ఇచ్చినా కూడా అర్థం చేసుకోకుండా తనుజను నెగిటివ్ కోణంలో చూస్తే ఇక ఇట్లనే ఉంటుందని నాకు అనిపించింది. బర్ని గారు కూతురు వెళ్ళిపోతున్నప్పుడు ఒక సాంగ్ వేసిండు కదా, తండ్రి బిడ్డల సాంగ్ వేసినప్పుడు తనుజ కూడా బాగా ఎమోషనల్ అవుతుంది. ఎందుకంటే అప్పుడు మీ బాండింగ్ బాగుందక్క, లవ్ యూ అక్క అని చెప్పేసినప్పుడు తనుజకు బయట నుంచి వచ్చినప్పుడు కూడా బాండింగ్ల మీదనే నామినేషన్ జరిగింది. దివ్య కూడా బాండింగ్ ఏది దివ్య బాండింగ్ కంటే నీ బాండింగ్ వాళ్ళు వెళ్ళిపోయిందని దివ్య కూడా అనడము, ఎలిగేషన్ చేయడం ఇవన్నీ జరిగినాయి కదా. వాళ్ళ ఇంటి నుంచి వెళ్ళి వాళ్ళ సొంత కూతురు వచ్చేసి అక్క మీ బాండింగ్ బాగుంది అక్క అని చెప్పడం వల్ల అంటే నేను పాజిటివ్గానే ఉన్నా, బయట నేను పాజిటివ్గానే ఉన్నా అని చెప్పేసి ఎమోషనల్ అయింది చూడండి. అది నిజంగా రియల్గా ఎమోషనల్ అయింది. అక్కడ నాకు బాధేసింది. ఎందుకంటే తను అక్కడ బయట ఎట్లా పోర్ట్రేట్ అవుతుందో వాళ్ళ ఇంటి నుంచి వచ్చిన వాళ్ళు ఎలా అనుకుంటారో అన్న భయం కూడా ఉండే. తను అక్కడ చెప్పడం వల్ల ఇంకా ఎమోషనల్ అయింది. వాళ్ళ నాన్న గుర్తొచ్చిండు. తర్వాత బర్ని గారు నగ్గించుకుంది, ఆ అమ్మాయిని కూడా అదే హనీ ఉంది కదా, హనీ వాళ్ళ కూతురు బర్ని గారి కూతురు కూడా అగ్గించుకుని పోతున్నప్పుడు అక్క బాయ్ అని చెప్పేసి కూడా డాడీ టేక్ కేర్ అని చెప్పేసి వెళ్ళిపోవడం జరిగింది. ఇది జరిగింది లైవ్లో. మీకు కళ్యాణ్ చూస్తుంటే మీకు ఏమనిపించింది? కళ్యాణ్ ఇంకా కూడా తన వెంట తిరుగుతుండ్రు. ఇంకా లైవ్లో కళ్యాణ్ టీ అనే రాసిండు, నీకు ఎవరంటే ఇష్టం అని చెప్పేసి అంటే టీ అనే రాసిండు. దానిపైన కూడా చాలామంది అపార్థాలు చేసుకున్నారు. దానిపైన వీడియో కూడా చేశాను, చూడని వాళ్ళు ఉంటే చూడండి. దానిపైన ఒక వీడియో చేశాను, అది కూడా బాగానే వైరల్ అవుతుంది, చూడండి. వీడియో నా ఛానల్లో ఉంది. టీ అని రాసిండు, లవ్ నువ్వంటే లవ్ అని చెప్పేసి విధంగానే చెప్పడం జరిగింది. దానిపైన ఆల్రెడీ ఇక రివ్యూవర్లు అయితే ఏకపడేస్తారు. అంత అసలు ఎక్కడ గోటికాడ నక్కాలంట చూసినావా, ఎక్కడ దొరుకుతుంది అని చెప్పేసి తన నెగిటివ్ కోణంలోనే చూడడానికి పాజిటివ్గా ఎప్పుడు పాజిటివ్గా ఒక్కసారి కనపడతలేదు తనుజ అని నాకు అనిపించింది. పాజిటివ్ కోణంలోనే ఎత్తుకోవట్లేరు, ఎప్పుడు నెగిటివ్ కోణంలో ఎత్తుకుంటారు. ఎందుకు ఆ నెగిటివ్ కోణంలో ఎత్తుకొని ఆమె మీద నెగిటివ్ రివ్యూస్ చేసి వ్యూస్ మీద డబ్బులు సంపాదించడం అయితే బాగా అయిపోయింది. ఒక అమ్మాయి ఎదుగుతుంటే ఆ ఎదుగుదలను దెబ్బ కొట్టడానికి ఆ రివ్యూవర్స్ అందరూ అట్టనే చేస్తున్నారు. ప్రతి ఒక్క రివ్యూవరు తనుజకు నెగిటివ్ కోణంలోనే
ఇంకో పెద్ద రివ్యూవర్ అయితే ఉన్నారో ఆయన అయితే ఇక దాన్ని తీసుకొచ్చి రుద్ది అసలు ఆడియన్స్ని ఇంజెక్షన్ చేసినట్టుగా బ్రెయిన్లోకి ఇంజెక్షన్ చేసినట్టుగా ఆడియన్స్ అందరూ మ్యానికులేట్ చేస్తున్నారు రివ్యూసర్ అందరూ. ఎందుకంటే వాళ్ళందరూ ఇప్పుడు ఎంత మ్యానికులేట్ చేస్తున్నారు, ప్లస్ ఏంది చిల్లీ ఫెలోస్, వేస్ట్ ఫెలోస్ అందరు ఇట్లా మాట్లాడతారని అట్లాంటి పదాలు కూడా వాడుతున్నారు. ఏది ఇన్స్టాలో ఇట్లా అట్లాంటి పదాలు కూడా వాడుతున్నారు. పదాలు వాడినా కూడా వాళ్ళకే లైకులు కొడతారు, వాళ్ళకి అన్ని చేస్తుంటారు. మాలాంటి రివ్యూవర్లకు ఎవరు లైకులు కొట్టరు. లైకులు కొట్టండి ప్లీజ్ అని అడుక్కోవాల్సి వస్తుంది. వాళ్ళకైతే లైకులు కొడుతున్నారు, అన్ని చేస్తున్నారు. వాళ్ళు డైరెక్ట్ తిడుతున్నా కూడా వాళ్ళు లైకులు కొడుతున్నారు, లైకులు పడుతున్నాయి. మరి అదేందో తెలియదు, మాలాంటి వాళ్ళకి ఎందుకు పడతలేదు నాకు తెలియట్లేదు. అదే నాకు కూడా అప్పుడు బాధ అనిపిస్తుంది, ఏందో తెలియదు. దయచేసి ఒకసారి మీరు లైక్ చేయండి. నా రివ్యూ నచ్చింది అనుకుంటే ప్లీజ్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.